మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదీతో ముగియనున్నాయి. సోమవారం సాయంత్రం ధ్వజారోహణ, సకల దేవతలకు ఆహ్వానం, అంకురార్పణ తర్వాత జరిగే ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేయడమే ధ్వజారోహణ. ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుణ్ణి, అష్టమంగళ చిత్రాలను చిత్రీకరిస్తారు. దీన్నే నందిధ్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన తాడును సిద్ధం చేస్తారు. ఈ నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వర స్వామి సమక్షంలో పూజాధికాలను నిర్వహిస్తారు. ధ్వజారోహణలో భాగంగానే భైరీ పూజ కూడా నిర్వహింపబడుతుంది. ఈ భైరీ పూజలో డోలు వాద్యానికి పూజాధికాలు జరుగుతాయి. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నంది పతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి రోజు విధి విధానంగా వారికి నివేదన సమర్పిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో సకల దేవతలు క్షేత్రంలోనే ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి.